అందరికీ జై హింద్. బంగ్లాదేశ్లో స్టూడెంట్ లీడర్ హస్నత్ అబ్దుల్లా అనే వ్యక్తి ఇతను స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నాడంటే, ఇండియా ఒకవేళ బంగ్లాదేశ్ సావర్నిటీని రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో కలజేసుకుంటే ఇండియాకి చెందిన 7 సిస్టర్స్ అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఇండియా నుంచి డివైడ్ చేసేస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది చాలా మూర్ఖమైన స్టేట్మెంట్. ఒక ఇర్రెస్పాన్సిబుల్ లీడర్ ఇచ్చే స్టేట్మెంట్ లాంటిది ఇది. 7 సిస్టర్స్ ఇండియాతో పాటు ఈరోజు కాదు, ఎన్నో దశాబ్దాలుగా ఇండియాతో కలుస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళే వేరు చేయలేకపోయారు, మొఘల్స్ ఆక్రమించలేకపోయారు. ఎక్కడి నుంచో వచ్చి ఏ బడిలో చదువుకున్నాడో తెలీదు, ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది కేవలం ఒక రెటరిక్ అన్నమాట. రెటరిక్ అంటే నన్ను వినాలి, ఎక్కువ మంది వినాలి అన్న ఉద్దేశంతో ఇచ్చిన ఒక చాలా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. ఇలా లీడర్స్ వాళ్ళ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే మొహమ్మద్ యూనుస్ అసలు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ యాంటీ ఇండియా సెంటిమెంట్ క్రియేట్ అయింది. బహుశా బంగ్లాదేశ్ వాళ్ళ హిస్టరీని మర్చిపోయింది. 1971లో వాళ్ళకి స్వతంత్రం ఇప్పించిందే మన దేశము. మన దేశ సైనికులు వెళ్ళి పోరాడితే వచ్చింది వాళ్ళకి స్వతంత్రము. ఇంకో విషయం బంగ్లాదేశ్ మర్చిపోకూడదు. బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ 3 sides ఇండియా నుంచి సరౌండ్ అయి ఉంది. ఇండియా నిర్ణయం తీసుకుంది అంటే మన దేశ సైనికులకి పెద్ద పనేం కాదు బంగ్లాదేశ్ని మరొకసారి రీఆక్యుపై చేయడం. సో ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ లాగా మీరు ఉండాలి అంటే ఇలాంటి మూర్ఖమైన పనులు ఫస్ట్ చేయడము మానేయండి. మీరు ఈరోజు చైనా, పాకిస్తాన్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారేమో, కానీ ఒక టైం వస్తుంది ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు, మళ్ళీ అడుక్కుంటూ ఇండియా దగ్గరికి రావాల్సి వస్తుంది. అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న బంగ్లాదేశ్లో ఎమర్జ్ అవుతున్న యూత్ లీడర్స్ మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.